క్రియల యొక్క వ్యత్యాసం చూసాము. ఈ మధ్యాహ్నకాలం మనము కృపావరాల యొక్క లోతులు మనం చూడబోతున్నాం. కృపావరాలు నానా బిడ్డలు కావాలని దైవగ్రంథం తెలియజేస్తుంది. నానా బిడ్డల్లో కలిగిన ఈ వరాలలో పరిశుద్ధాత్ముడు ప్రతి వారికి తన చిత్త ప్రకారం అనుగ్రహిస్తున్నాడు. గమనించాల్సిన సంగతి ఏంటంటే ఒకరికి రెండో మూడో కాదు, ఒకరికి రెండో మూడో కాదు. 7 మనుషులకి 3, 4 ఉంటాయి. అది దైవ చిత్త ప్రకారమైనది కాదు. దైవ చిత్త ప్రకారం అయితే పరిశుద్ధాత్మ ప్రతి వానికి తన ఇష్ట ప్రకారము నేను కోరుకుంటే కాదు, అయ్యా నాకు అద్భుతాలు చేయాలని చాలా ఆశ ఉందయ్యా, నాకు వరమివా అంటే అయ్యా నాకు ప్రవశించ చేయాలంటేనూ చాలా ఆశ అండి, ఏదేదో చెప్పారని కోరికండి, నాకు వరమివా అంటే రావు. పరిశుద్ధాత్మ తన చిత్త ప్రకారము ప్రతిదాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది కూడా ఒకటే, ప్రతి మనిషికి ఒకటే వస్తుంది. నేడు చెప్పుకుంటున్నవాడు 4-5 వస్తుందని చెప్పుకుంటున్న వాడికి అసలు పరిశుద్ధాత్మ లేదని నిస్సందేహంగా రుజువు. రెండో సంగతి, అసలు కృపావరములు అనుగ్రహించడానికి ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటని అడిగితే సంచకరం అనుగ్రహించడానికి ఉద్దేశం ఏంటి? కాదు. పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించడానికి ఉద్దేశం ఏంటి? సంచకరం. పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడే సంచకరుకైతే పరిశుద్ధాత్మ ద్వారా కృపావరం అనుగ్రహించడానికి గల ఉద్దేశము కార్యసిద్ధిని కలుగు చేయడం. పరిశుద్ధాత్మ అనుగ్రహించు కృపావరాన్ని అది కార్యమును సిద్ధించే చేసేదానికి అనుగ్రహించబడింది. దానికి ఒక కారణం, కార్యాన్ని సిద్ధం చేయడం, the fulfillment of the duties అన్నమాట. ఏ కార్యాన్ని సిద్ధి చేయడానికి ఆ సంగతి పెరిగితే ఈనాడు అపార్థం చేసుకోకుండా ఉంటాడు. ఈనాడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన కృపావరాలు అపార్థం చేసుకుంటే మూల కారణం ఏంటంటే దాని పర్పస్. ఏ కార్యాన్ని సిద్ధి చేయడానికి పరిశుద్ధాత్మ కృపావరాలు అనుగ్రహించాడు. ముందు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము ఇలా కొనిపెట్టాము. మనం భోజనానికి వెళ్ళకుండా కొనిపెట్టాం. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ప్రారంభించబోతున్నాం. 12వ అధ్యాయము 11వ వచనం, ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చు ఏం చేస్తున్నాడు? కార్యసిద్ధి చేస్తున్నాడు, కలుగు చేస్తున్నాడు. అసలు పంచిచ్చేదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంగతులు పంచిచ్చేదానికి వెనకాల పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము కార్యాన్ని సిద్ధం చేయాలి. ఏ కార్యం? ఏ కార్యం? అక్కడ వచ్చిన సమస్య కార్యాన్ని సిద్ధి చేయడానికి అనుగ్రహించాడు. ఈ కార్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి 2 లేఖన భాగాల్ని పోల్చి చూడాల్సిన అవసరం. వాడు చెప్తే అర్థం కాదండి. 2 లేఖన భాగాల్ని ఒక్కొక్కటి పక్కన పెట్టి చూస్తే కొన్ని సంగతులు అర్థమవుతాయి. నేనేం చెప్పబోతానికి ఉద్దేశిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కాగితాలు దగ్గర పెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకవైపు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఒకవైపు. రెండింటిని పెట్టుకోండి. ఈ రెండింటిని పెట్టుకున్నప్పుడు ఒక సంగతి గురించి దైవ గ్రంథం తెలియజేస్తుంది. దైవగ్రంథం తెలియజేస్తూ చెప్పిన సంగతి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వరాలను గురించాడండి.
క్రీస్తు వారు వరాలను గురించాడంట, పరిశుద్ధాత్మ వరం గురించి చెప్పమాట అర్థం అవ్వాలి మీకు. ఇద్దరు ఉన్నారు, యేసుక్రీస్తు వరాలను గురించాడంట, పరిశుద్ధాత్మ వరాలను గురించింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలియాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే అసలు ఎందుకోసము ఈ కృపావరాలు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడనే సంగతి మనకు అర్థం. రైట్, చదువుతాం. రెండింటిని పక్కన పెట్టుకొని చదవబోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనము 7వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క, అంటే క్రీస్తు కూడా వరం అనుగ్రహించాడు. క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున రూపాయబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా భూమి యొక్క నిద్రాకంలోకి దిగినని అర్థమించుతున్నది కదా. దిగిన తానే సమస్తమును నింపునట్టు, ప్రభు దాని సమస్తమును నింపునట్లు ఆకాశం కంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. మనమందరము శ్వాస విషయంలోనూ క్రీస్తు దేవుని కుమారుని జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల కొరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతతో సమానమైన పురుషుల కొరకు ఆయన ఇలాగూ నియమించాడు. ఎవరు నియమించింది? ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు, ఈవులను ఇచ్చాడు అని చెప్పి లిస్ట్ చేశాడు. కొందరు అపోస్తలులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు వార్తికులు గాను, కొందరు కాపరులు గాను, కొందరు బోధకులు గాను నియమించారు. కొందరు రాష్ట్ర పత్రికలో జాగ్రత్తగా లిస్టు గమనించండి. నేనేం చెప్పాను? కొందరు అపోస్తలులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు వార్తికులు గాను, కొందరు కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను నియమించారు. ఇప్పుడు వచ్చి ఎవరు? క్రీస్తు. రైట్, మన వెళ్ళిపోతున్నాం. కొందరు రాష్ట్ర పత్రికలో నాకు టైం చాలా తక్కువ, గంట టైం ఇచ్చారు, మొత్తం ఇచ్చేయాలను. కొందరు రాష్ట్ర పత్రిక 27 వచ్చింది. అటువలే క్రీస్తు శరీరమైంది, వేరు అవన్నీ ఉన్నారు. అటువంటి మీరు క్రీస్తు యొక్క శరీరమై వేరు వేరుగా అవయవమై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగా, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతములు చేయగలగాను. ఏంటి దారి తప్పిందా? దారి అక్కడికిక్కడ దారి తప్పిందా? రైట్, జాగ్రత్త మళ్ళీ ఒకసారి చూడబోతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదివిన వచ్చిన కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరిని వార్తికులుగాను, కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశాలుగాను వచ్చానని చెప్పాడు. కొన్ని రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో మొదట అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను అందరూ బాగానే వచ్చింది. ఓహో, ఇక్కడ ఉన్నారు. అయిపోదా క్రీస్తు చదువుదాం. కొందరు కృపలను చేయవారు గాను, కొంతమంది కృపావరములు గలవారు గాను, కొందరు ఉపకారం చేయవారు గాను, కొందరు ప్రభుత్వం చేయవారు గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించారు. మనం చదువుతున్న భాగము కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక 12వ అధ్యాయం మనం 27 నుంచి చదువుతాం. అక్కడ ఉన్న భాగం కాదు, రెండింటికి తేడా ఉంది. పరిశుద్ధాత్మను గురించి కృపావరము,
గురించి కృపావరంలో కార్యసిద్ధి కలుగుకి గురించి కృపావరం మాట అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను గురించి కృపావరంలో కార్యసిద్ధి కలుగు చేయడానికి గురించి కృపావరంలో ఎలాంటి కార్యసిద్ధి చేయాలంటేను కార్యసిద్ధి ఏ కార్యసిద్ధి అంటేను సంఘములో బయలుదేరున్నారు. సంఘము స్థాపించబడుతుంది. సంఘము బేసిక్ ఫౌండేషన్ లో ఉంది, అనగా అప్పుడే కట్టబడుతుంది. లోకమంతటను ప్రభు యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఈ యొక్క కార్యం సిద్ధి కావాలంటే అవసరమైన సంగతులు ఇక్కడ తెలియజేశారు. పాయింట్ 1 ఏంటంటే దైవ గ్రంథము యూదుల మధ్యనే ఉంది. అన్ని జనులకు దొరికేదానికి అవకాశం ఉందా? కనీసం అన్ని జనులు కాదు కదా, ఇశ్రాయేలు ప్రజల వారు సైతము దైవ గ్రంథం చదవాలంటే ఆనాడు సమాజ మందిరానికి వచ్చి సమాజ మందిరంలో దైవ గ్రంథంలో అమర్చబడినట్టుగా అక్కడి నుంచి తీసి చదువుకోవచ్చు. మనం చెప్పే సమయానికి సమాజ మందిరాలు ఏర్పడి ఇంకా పూర్వానికి నెట్టేసి అసలు దైవ గ్రంథం గంటిపడి చూసుకునే భాగ్యం ఒకనాడు ఇస్రాయేలు యూదులకి దేవుని ప్రతి యాజకుడైన వారి చేత మాత్రమే దేవుని యొక్క గుడారంలో లేకపోతే దేవుని కాలంలో మాత్రమే దేవుని గ్రంథం ఉండేది. రాజులు ఎవరైనా సింహాసనం మీద కూర్చునే దానికి అవకాశం కలిగిన వాడు దైవ గ్రంథాన్ని తీసి ఒక ప్రజలను తీసుకొని రాపించుకొని అనుదినం చదివి దేవుని యొక్క ప్రజలను ఎలాగ నడుపుతారో అవకాశం నడిపించాలో తెలుసుకోవడానికి అవకాశం కలిగేది. ఎవరికీ లేదు. కాలక్రమంలో దేవుని యొక్క గ్రంథము సమాజ మందిరంలో దొరికేదానికి అవకాశం ఉంది. నిజంలో గ్రంథం దొరికేదానికి అవకాశం ఉందా? గ్రంథం దొరికేదానికి అవకాశం ఉండదు. దేవుని యొక్క సంగతిలో వివరించడం తెలుసుకునేదానికి అవకాశం లేదు. ఒకవేళ దేవుని గ్రంథం ఉంటే ధర్మశాస్త్ర గ్రంథం ఉంటే కానీ కొత్త నిబంధనలకు సంబంధించిన ఎటువంటి సంగతులను ఆనాటికి లేవు. పేతురు సైతము మొదటి ప్రసంగంలో చేసిన మొదటి ప్రసంగంలో ధర్మశాస్త్రం గ్రంథంలో ఉన్న అనేకమైన కోట్స్ తీసి ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడిన సంగతులను తీసి హెచ్చరించి చెప్పాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒకే ఒక పాయింట్ చెప్పాడు, మీరు సిలువేసినట్టు దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాను, ఇది తెలుసుకోండి. నెక్స్ట్ పాయింట్ చెప్పాడు అనమాట బాప్తిస్మం. దానికి ముందు చెప్పిన సంగతి అంతా అయ్యా దావీదు తన శరీరము క్షీణించిపోయింది, ఆయన సమాధి ఇక్కడైనా ఉంది. ఆయన చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే తన ప్రియుని గురుబట్టని చెప్పాడే అది ధర్మశాస్త్రం పోతాడు. నేడికి సమాధి ప్రభు అని చెప్పిన సంగతిలో ధర్మశాస్త్రం. దావీదు క్రీస్తు కుమారుడై ఉండగా ఎలాగా ప్రభు తన ప్రభుతో చెప్పానని మళ్ళీ తిరిగి రిపోర్ట్ చేసిన సంగతి మళ్ళీ ధర్మశాస్త్రం. గ్రంథం దొరికే అవకాశం లేదు. గ్రంథం ఉన్న యూదులకు మాత్రమే అది కొద్ది మాత్రమే దొరికే అవకాశం ఉంది. లోకమంతటిలో క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి తీసుకునేటప్పుడు దేవుని యొక్క రక్తనామం అంత చేపట్టడానికి మార్గం లేదు. అలాంటి మార్గం లేనప్పుడు ఆ కార్యాన్ని సిద్ధి చేయాలంటే లోకమంతటను అబ్రహాములకు తెలియజేసిన వాగ్దానం దేవుడు అబ్రహాములకు తెలియజేసిన వాగ్దానం నెరవేరాలంటే నీ సంతానం ద్వారా లోకమంతటను దీవించబడుతుందని తెలియజేసిన సమాచారం నెరవేరాలంటేను అది క్రీస్తు ద్వారా లోకానికి మేలు కలగాలంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేసిన మేలు లోకమంతటను చాటించబడాలి. ఆ చాటించబడాలంటే అపోస్తలులు ప్రవక్తలు మాత్రం ఉంటే సరిపోదు. అపోస్తలులు ప్రవక్తలు మాత్రం ఉంటే సరిపోదు. ఏం కావాలన్నమాట? ప్రవచించే అవసరం. ప్రవచించే అవసరం. ఈ ప్రవచించే అవసరం ఏ సంగతిలో దేవుడు ఏదైతే సంగతులు ఆలోచన చేసిన సంగతులు ఇతరులకు అందచేయడానికి ప్రవచించాల్సిన అవసరం, జ్ఞానం తెలియచేయాల్సిన అవసరం, బోధించాల్సిన అవసరం ఉంది. ఈ మాటలను స్థిరపరచడానికి అద్భుతాలు సైతం చేయాల్సిన అవసరం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు నెరవేర్చడానికి లేకపోతే అంగ్యం
దేవుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క మాటలు స్థిరపరచడానికి అద్భుతముల ద్వారా స్థిరపరిచాడు. నేడు తన సేవకుల ద్వారా ప్రకటించబడే వర్తమానం స్థిరపరచడానికి దేవుడు కృపావరం ద్వారా చేశాడు. ఎక్కడ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎక్కడ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి నుంచి చదవబడతాం. ఎక్కడ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి. కావున మన విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మనం విశేష జాగ్రత్త కలిగి ఉన్నాము. ఎందుకనగా దేవదూతల పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన పరిణామం పొంది ఉండగా ఇంత గొప్ప నిర్లక్ష్యం చేసి అట్టి రక్షణ ప్రభు ప్రభుత్వం చేత ఆరంభమై దేవుడితో దేవుడానుసారముగా సూచిక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా ఏం చేస్తారన్నమాట? వారు చెప్పిన మాటలో రైట్ కృపావరం చేసే పని అది. వారు ఏదైతే తెలియజేస్తున్నారు, దేవుడు ఏర్పరుచుకున్న మనుషులు పరిశుద్ధులై ప్రభు యేసుక్రీస్తు ఏ సంగతులు అయితే నేర్పించాడో, మరి విశేషంగా పరిశుద్ధాత్మ చేత ఏ సంగతులు లోపమైన సంగతి చేత నడిపించబడుతున్నారో వారు చెప్పిన సంగతులు నిస్సందేహంగా కరెక్ట్, ఇక్కడ ఎలాంటి తప్పు లేవు అని స్థాపిస్తుంది. పరిశుద్ధాత్మ వరములు వాడబడి మరొక చదువుతున్నా అక్కడ వచ్చింది 4వ వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించే ఆరంభమై ప్రభు బోధించే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా ఏం చేస్తాయంటే సాక్ష్యం ఇస్తుంది. దానికోసం ఏం కార్యం సిద్ధి చేస్తాయంటేను వాళ్ళు ఏం పని చేస్తున్నారో, వాళ్ళు ఏం బోధిస్తున్నారో రైట్ అది నేను పరిశుద్ధాత్మక వారికి వరం ఇచ్చి దాన్ని ముద్రిస్తున్నా, establishing what they are doing. గొప్పవారం కోసం గుర్తుపడి వారు చెప్పినది రైట్, నాకు ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ దగ్గర గ్రంథం లేకపోవచ్చు, వాళ్ళు ఎలాంటి ధర్మశాస్త్రం నేర్చుకోకపోవచ్చు, ప్రభు యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర వారు సంగతులు తెలుసుకొని ఉండకపోవచ్చు. నేడు వారు మాట్లాడుతున్న సంగతులు నేను ఆమోదిస్తాను. వారికి నేను ఆమోదిస్తాను. దానికోసం కృపావరాలను తెలుసుకోండి. సర్వలోకానికి తెలిసి వార్త ప్రకటిస్తుంది. ఈ సంగతిగా ధర్మశాస్త్రంగా కూడా గ్రంథాలు లేకుండా లోకానికి స్టార్ట్ చెప్పడం ఈజీ పని కాదు. ఈజీ కాని పనిని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ కృపావరాలను గురించి తను ఏర్పరచుకున్న తన ద్వారా ఏర్పరచబడిన జనులను స్వార్థ ప్రకటించినట్టు వాడుతుంది. గమనిస్తే రెండింటిలో తేడా. ఒకటి స్థానిక సంఘంగా కట్టబడేదానికి కావాల్సిన ఏర్పాటు సాక్షి. పాయింట్ నెంబర్ 2, ఇందును దేవుని యొక్క ఆలయం సంపూర్ణ రీతిగా సంఘము సంపూర్ణ రీతిగా స్థాపించబడి అనేక స్టార్టింగ్ స్టేజెస్ అన్నమాట. అనేకమైన సమస్యలు, అనేకమైన సంగతులు ఎరుగని వారు, కొన్ని సంగతులు తెలియక ఆ కార్యక్రమం కొనసాగించారు. ఏం చేయాలి? They are the foundation bricks for making the right church. అవి సంఘాన్ని నిలుపడానికి ఆధారమైన సంగతి. They are needed. అవి అవసరం.
ఎందుకు అవసరం అంటే సంఘం కట్టబడాలి అనగా దేవుని యొక్క ఆలయం కట్టబడాలి. దేవుని యొక్క ఆలయం కట్టబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆలయం కట్టు తన వరకు తాను ప్రాణదానం చేసేవారు. మనుషులు ఏం చేయాలంటే లేకపోతే అపోస్తులు ఏం చేశారంటే క్రీస్తు చేస్తే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు దాని మీద పునాది వేశారు. పోలుగా చెప్తారు, ఎప్పుడైనా పునాది శిల్పకార్యం అవ్వలేదని పునాది వేసేది వెనక్కి వచ్చేవాడు దాని మీద కట్టడం నేర్చుకోవాలి. ఈ కట్టడము కట్టబడాల్సిన అవసరం. క్రీస్తు యొక్క సంఘం కట్టబడాలంటే కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏమవసరం? బోధ అవసరం ఉంది, హెచ్చరిక అవసరం ఉంది, అన్నీ అవసరం. సంగతులు నిలబెట్టరు, సంఘాన్ని నిలబెట్టరు. అవసరమైన సంగతుల్లో కృపావరాలు అవసరము. కృపావరాలు మాత్రం లిస్ట్ చెప్పాడు అనమాట. భాషలు, ప్రవచనాలు, అద్భుతాలు అన్నీ అవసరం. దేనికోసం అవసరం అంటే నిలబెట్టాలి. మనం ఈ యొక్క బిల్డింగ్ చూస్తున్నాం. ఈ యొక్క బిల్డింగ్ చూస్తుంటే పిల్లర్స్ మధ్యలో ఉన్నాయి. సార్లు రవిరావు గారు అన్నారు, మధ్యలో పిల్లలు లేకుండా ఉంటే బాగుండే అన్నారు. మీరు వచ్చి కూర్చున్నప్పుడు ఈ పిల్లలు లేకుండా ఉంటే బాగుండే అన్నారు. ఆ పిల్లలు లేకుండా ఉండాలంటే దానికి తగిన ముందే బీమ్స్, రాడ్స్, చిప్స్, ఎత్తు లెత్తు ఎంత మోపు అది కాయగలుగుతుందో కాసే విధానం మొత్తం చెక్ చేసుకొని అది కట్టబడటానికి ఆలోచించాలి. అది అలాగా నిలబెట్టాలంటే ముందే కావాలంటే సెంట్రింగ్ కావాలి. దానికి తగిన సెంట్రింగ్ కావాలి. ఆ బీమ్ నిలబెట్టడానికి 1.5 అడుగు ఉంది. అది 1.5 అడుగు 18 అంగుళాలు. రైట్ 18 అంగుళాలు 1.5 అడుగు అంటే 9x9 బీమ్ తీసుకొచ్చారు. అంటే కోత పోసే సగం తీసుకొచ్చారు, పెట్టారు. అదవుతుందా? 18 అంగుళాలు అదండి. సహజంగా ఇంట్లో పోసే భీములు 9x9 ఉంటాయి అనమాట. 9 అంగుళాలకి 9 అంగుళాలు ఉంటాయి సహజంగా పోసే భీములు. ఆ ఒక్క కేసు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అనవుతుందా? అనవుదా? కారణం ఏంటి? ఆ భీమ్ యొక్క పిల్లర్ యొక్క సైజు వేరు, ఈ పిల్లర్ యొక్క సైజు వేరు. ఆ పిల్లర్ కావాల్సిన సెట్టింగ్స్ వేరు, ఈ పిల్లర్ కావాల్సిన సెట్టింగ్స్ వేరు. దానికి తగినట్టు ఏం కావాలన్నమాట, వ్యక్తులు కావాల్సిన ఫ్రేమ్వర్క్ కావాలి. మనోడు ఏం చేస్తాడంటే తగిన ఫ్రేమ్ తీసుకొచ్చుకుంటాడు పాలు పోస్తానికి. ఏవో పన్నీరు నోడు పంపించామనుకో కొద్దిగా, నేను దిగిపోయిపోతున్నాను, ఒక పిల్లలు తీసాను చేసి పిల్లలు కదా ఏమంటారు పనిచేసేవాళ్ళు కరెక్ట్ పాలన మోసం తీసామని పంపించారు. మన వాళ్ళ దగ్గర పోయారు విశ్వనాథం దగ్గర భీమి అని విశ్వనాథం గారు 9 తీసి పంపించారు. సాధ్యం తీసుకెళ్ళాలి, అందులో అదే తీసుకెళ్ళాలి. అదే కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా బాక్స్ తీసుకొచ్చే విధిగా ఇక్కడ సెట్ అయింది. వెళ్ళిపో తీసుకురా, వేరే బాక్స్ తీసుకురా, 9 కావాలని వచ్చేసి ఎలాగైతే తగిన పనికి తగిన అవసరం జరిగిన వాడు దాన్ని ఖచ్చితంగా నిర్దేశిస్తాడో ఒకనాడు ధర్మశాస్త్రం వెనకాల ఉంది. ఒకనాడు ధర్మశాస్త్రం వెనకాల నడుస్తూ ఉంది. జనులు ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రం కొత్త నిబంధనలకు ప్రవేశపెట్టాలని ఆలోచన చేసింది. సున్నతి క్రైస్తవ అవడానికి సున్నతి కూడా వస్తుంది. అదొక సమస్య. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అదొక సమస్య. అనవసరమైన సమస్య దాంట్లో. ఇవన్నిటినీ సెపరేట్ చేయాలంటే ఆ స్థలంలో ఆ సమయంలో సంగతులను వివరిస్తానికి ప్రభావాల స్వరాలు అవసరం.
పరిశుద్ధాత్మ కార్యంలో అవసరం. ఇది మాత్రమే కాదు, ఒక ఇల్లుని నిలబెడటానికి ఎలాగైతే పరంజాలు అవసరమైనయో కృపావరాలు అలాగా అవసరం. ఒక ఇల్లుని కట్టుటానికి ఎలాగా పరంజాలు అవసరమైనయో క్రీస్తు ప్రభు సంఘం దేవుని యొక్క ఆలయం కట్టబడతానికి అలాగా అవసరం. అందుకే కొందరు రాసిన మొదటి పత్రిక 27వ వచనంలో చెప్పిన సంగతి మొదటి అపోస్తులను, తర్వాత ప్రవక్తలను, దాని తర్వాత బోధకులను, మిగతా సంగతులను చెప్పిన కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు సంఘం కట్టబడాలి. కట్టబడాలంటే నువ్వు కావాల్సిన లిస్ట్ ఆఫ్ సంగతులు ఇది. క్రీస్తు ప్రభు సంఘము కట్టబడటానికి కావాల్సిన ఆసక్తివి ఇది అవసరం. వ్యక్తులు మాత్రమే కాదు, వారు చేసే కార్యక్రమాలు సైతం అవసరం. మీ జాగ్రత్త గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్యక్తుల గురించి మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వ్యక్తులతో పాటు వారు చేసే క్రియలు మాట్లాడతారు. ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం నుంచి. అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉంది, వేరువేరుగా అవయవములుగా ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో కొందరు అపోస్తలుగాను, పిమ్మట కొందరు ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, పిమ్మట కొందరు ఆలోచన చేయవారుగాను, తరువాత కొందరు స్వస్థపరచు కృపావరాలు గలవారుగాను, కొందరు ఉపకారం చేయవారుగాను, కొందరు ప్రభుత్వం చేయవారుగాను, కొందరు నానా భాష మాట్లాడేవారుగాను నియమించెను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతం చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరాలు గలవారా, అందరూ భాషతో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాష అర్థం చెప్తున్నారా, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. మరియు కాక సర్వోన్నతమైన మార్గం మీకు చూపుతున్నాను. దాని తర్వాత సర్వోన్నతమైన మాటలు చెప్తాడు. గమనించండి, ఈ సర్వోన్నతమైన కంప్లీట్ అయ్యేది కాదనమాట. నేను సర్వోన్నతమైన సంగతిలో చెప్తా, దిస్ ఇస్ నాట్ ద కంప్లీట్ థింగ్. ఇది కంప్లీట్ కాదు, సంపూర్ణమైనది కాదు. ఇది పరంజా లాంటిది, కట్టబడటానికి అవసరం. మీరు ఎప్పుడైనా చూసారా? కట్టుకుంటే వెళ్ళేటప్పుడేమో పరంజాలు కింద నుంచి చేసుకుంటూ వెళ్తారు, విప్పుకునేటప్పుడు పైనుంచి విప్పుకుంటూ వస్తారు. కట్టేటప్పుడేమో కింద నుంచి చేసుకుంటూ వెళ్తారు. పైనుంచి విప్పేటప్పుడు పైనుంచి చేసుకుంటా కూడా విప్పుకుంటా పైనుంచి వస్తాడు. ఆఖరికి పెయింట్ చేసేవాడు సైతం ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? పైనుంచి మొదలు పెడతాడు. పెయింటింగ్ సార్ పైనుంచి మొదలు పెడతాడు. ఈ పైనుంచి మొదలు పెట్టేవాడు సైతం కింద నుంచి కట్టుకుంటాడు. పైన పెయింట్ చేసేవాడు పైన కడతాడు. సరే కింద రాతి పని చేసేవాడు, మేసిన్ పని చేసేవాడు కింద నుంచి కడుతున్నానంటే అర్థం ఉంది. కింద నుంచి నేను కడుతున్నాను, పైకి వెళ్తుంది, బాగా ఉంది, నేను కింద నుంచి చేసుకుంటా వస్తున్నాను. పెయింట్ చేసేవాడు ఎక్కడ ఏం చేస్తాడు? పైనుంచి దిగుతాడు కిందకి. ఈ పైనుంచి దిగేవాడు అయితే ఎక్కడి నుంచి వస్తాడు? కింద నుంచి చేసుకొని వస్తాడు. పని అయిపోయే కొన్ని పైనుంచి కింద తీసుకొని వస్తాడు. పైనుంచి మొదలు పెట్టాడని పైన నుంచి స్టార్ట్ చేయడం అనమాట. కింద నుంచి చేసుకుని రావాలి. ఏదైనా సరే ఫౌండేషన్ చేసుకుని రావాలి ప్రతిదాన్ని. సంఘం మౌనత్వంగా కట్టబడాలి. మహోన్నతమైనదే ఉండాలి. పర్వతం కంటే ఉన్నతమైన శిఖరమైన ఉన్న పర్వతం కంటే అతి ఉన్నతమైనది సంగతి దశగ్రంథంలో చేయలేదు. పాయింట్ అది కాదు. కట్టబడే విధానంలో కింద నుంచి కట్టుకుంటూ వెళ్తాము, కట్టబడే తర్వాత పై నుంచి తీసుకుంటూ వచ్చేస్తాం. కట్టబడేదానికి అవసరం అవి ఉన్నతమైన ఇవి కావు, ఉన్నతమైన వేరే ఉన్నాయి. ఇది ఉన్నతమైనది కాదు. ఏది ఉన్నతమైనది కాదో దాని కొరకు ప్రాణాడు. ఏది దైవకాలంలో ఇది కాదయ్యా బాబు, శ్రేష్టమైనది కూడా ఉంది. దేవుని యొక్క ఆలోచన వేరేదేదో ఉంది, ఇది కాదు ఇంకోటి ఉంది. దాని గురించి స్కెచ్ ఇచ్చేసి మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ స్కెచ్ కూడా మనకు కనపడుతుంది. ఇది ఉండాల్సిన అవసరం ఉందంటేనే ఉండాల్సిన అవసరం ఉంది.
ఉన్నతమైన మాత్రం గ్యారంటీగా కాదు. ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలంటేను కట్టబడడానికి తగినంత మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది. కట్టబడి అయిపోయిన తర్వాత దీంట్లో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉన్నతమైనది ఒకటి ఉంది అక్కడ. ఏది ఉన్నతమైనది అంటే కట్టడం అనగా క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘము కట్టబడటానికి అది అవసరం. సర్వోత్తమమైన మార్గంలోనే శ్రేష్టమైన కోరుకోవాలి. ఇది కాక ఈ పక్కన పెట్టేస్తే ఇంకో సర్వోత్తమైన మార్గం. ఇదే బెస్ట్ కోరుకోకండి. మచ్ ఎక్సలెంట్ వే దెన్ దిస్. ఇది సర్వోత్తమైన మార్గం కాదు. ఉత్తమైన మార్గము దేవుని దృష్టిలో ఇంకోటి ఉంది. మనుషుడు దాని కొరకు పోరాడాలి, దాన్ని బతకాల్సిన అవసరం. ఏది తాత్కాలికమైనదో, ఏది ఉపయోగము తాత్కాలికంగా దేవుడు ఉపయోగపెట్టుకున్నాడో, ఉపయోగపెట్టుకున్న దాని మీద మనుషులు మత్స్యకు వెళ్ళాడు, దాని మీద ఆగిపోయాడు. దేవుని దృష్టిలో ఏది ఉత్తమైనది, ఏది శ్రేష్టమైనదో దాన్ని బతకడానికి మార్పు ప్రారంభించాలి. పని పోతే ఉపయోగపడదు పని. గ్రంథంలో మీకు తెలియాల్సిన ఇంకొక సంగతి ఏంటంటే, ఈ కృపావరాలు కూడా స్థలాన్ని తగ్గినట్టు వాడాలి. కృపావరాలు కూడా ఆ కాలంలోనే, ఈ కాలంలో కాదు, ఆ కాలంలోనే స్థలాన్ని తగ్గినట్టు వాడాలి. చెప్పాను కదా ఇందాక, 9:9 తీసుకొచ్చి పెట్టుకుంటే ఉపయోగపడతాయి. కట్టాల్సింది 18 అంకులు అయినప్పుడు 9:9 తీసుకొచ్చి పెట్టుకుని ఏం పెట్టడం ప్రయోజనం లేదు. ఏ స్థలంలో ఏది వాడాలో అదే వాడాలి. దానికి ఒక విధానం, మనుషులు ఆ విధానం తెలుసుకోవాల్సిన అవసరం. అన్ని స్థలంలో పనికొచ్చేవి కాదు. కృపావరాలు అన్ని స్థలంలో పనికొచ్చేవి కాదు. నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నేను నిజమే చెప్తున్నా. కృపావరాలని పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడే, తన చిత్త ప్రకారం అనుగ్రహించే సైతము అన్ని స్థలాలు పనికిరావు. భాష మాట్లాడేది సంఘంలో పనికిరాదు అన్నాడు. భాష మాట్లాడేది సంఘంలో పనికిరాదు అన్నాడు. చదవబోతున్నాం. నేను దాని మీద చాలా టైం గడపడతాను. నాకు ఇచ్చిన టైము ఇంకా నేను 2 నిమిషాలు కంప్లీట్ ఆలోచన చేస్తాను. 14 వచ్చాయి. 13 వచ్చాయి వదిలిపెట్టేసాను అనుకో, అక్కడ వస్తాను. నాకు 3 అధ్యాయాలు ఇచ్చారు కదా, 12, 13, 14 కదా. సరే ఏదో వదిలిపెట్టేసి నేను అనుకోబాకండి, వస్తాను, గ్యారంటీ వస్తుంది. దాన్ని కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తాను. 14 వచ్చాయి. మనం దగ్గర వచ్చిన నుంచి చదవబోతాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండి, అన్య భాష మాట్లాడు జనుల ద్వారాను, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను, పరజనుల పెద్దల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదురు. అప్పటికైనా వారు నా మాట వినకపోదు అని ప్రభు తెలుస్తున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసాలకు కాదు, అవిశ్వాసం చేసుకుని కదా. విశ్వాసాలు పనికిరాదు భాషలో. ఏమయ్యా, సంఘంలోనే కదా భాషలు మాట్లాడారు. దత్తని బయట మాట్లాడరు కాబట్టి. గ్రంథం ఏమంటుందంటేనో అది సంఘంలో పనికిరాదన్న. భాషలు విశ్వాసులకు కాదు, చదివేది. కాబట్టి భాషలు విశ్వాసాలకు కాదు, అవిశ్వాసులకే సూచనమైనవి. ప్రవచించే అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచనమైనవి. అది అక్కడ పనికిరాదు.
పనిచేయదు అంతే. నేడు అది ఎరగక సంఘంలో తొత్త అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రంథం ఎరగలేదన్న. అది విశ్వాసులకు పనిచేయదు. ఎక్కడ పనిచేస్తుంది? బయట పనిచేస్తుందా? నిజంగా ఎరిగితే చదివేయండి 23వ వచనం. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాట్లాడుతున్నారని అనుకుంది కదా. మీరు ఏం మాట్లాడుతున్నారో వెర్రి మాట్లాడుతున్నాడు అంటున్నారు. సంఘంలోకి ఎవరైనా అవిశ్వాసులు వచ్చారనుకో ఆడ భాష మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటాడు? వెర్రి మాట. అంటే భాషలో సంఘంలో వాళ్ళు మాట్లాడటానికి పనికిరాదు. ఏమన్నారో నాకు తెలియదు. భాషలు పనికిరాదా సంఘంలో? ప్రతి పనిముట్టుకు దాని స్థలం ఉంటుంది. సూది దొరికే చోట గడ్డ పొరుగు దొరకదు. మీరేమంటారు? గడ్డ పొరుగు అంటారా ఈ భాషలో? గుణపం. వెరీ గుడ్. సూది దూరే స్థలంలో గుణపం దూరదు. గుణపం పనిచేసే స్థలంలో సూది పనిచేయదు. భాషలు పనిచేసే స్థలంలో ప్రవచనాలు ఉపయోగపడవు. ప్రవచనాలు ఉపయోగపడే స్థలంలో భాషలు ఉపయోగపడవు. పెద్దమ్మా, సంఘంలో భాషలు అర్థమా? నిస్సందేహంగా బోతులు మాట్లాడినట్టు ఉంటుంది. అది కూడా అంత పచ్చిగా తిట్టినా కూడా అర్థం కాకపోతే ఇంకేమన్నాలో నాకు తెలియదు. అది తిట్ట అనిపించట్లేదు. బోతులు మాట్లాడినట్టు ఉన్నది అంటే శిక్షోడు మాట్లాడినట్టు ఉన్నది అని. నిజమే అది. పనిచేయదు. ఒక్కొక్క స్థలానికి ఒక్కటే పని చేస్తుంది. ఒక్కొక్క స్థలానికి పనిచేసి ఏ స్థలానికి ఏది పని చేస్తుందో ఎరగాల్సిన అవసరం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ప్రతి దానికి దాని యొక్క పనితీరు ఉంది. ప్రతి దానికి పనిచేసే స్థలం ఉంది. ప్రతి దానికి పనిచేయాల్సి ఏ స్థలంలో పనిచేయించుకోవాలా ఎరగాల్సిన. ఒలుగుకి సూదికి తేడా తెలియని వాళ్ళకి నేనేం చెప్పేది? నేను బట్టలు కుట్టుకోవాలనుకుంటున్నాను. నా కొడుకు దగ్గర నాకు సన్నటి ఏదైనా కనబడితే తీసుకురండి. కొడుకు తీసుకొచ్చి ఏం పనికి వస్తుంది? కొడుకు కాదు, దబ్బను తీసుకొచ్చినా పనికిరాదు. కొడుకే అవసరంగా. సూది వెళ్ళాల్సిన స్థలంలో సూది వెళ్ళాలి. దబ్బను వెళ్ళాల్సిన స్థలంలో దబ్బన. సూదికి దబ్బనానికి తేడా తెలియని మనుషులకి నేను చెప్పగలను. ఎక్కడ ఏది పనిచేస్తుంది అదే పనిచేస్తుంది. ప్రభావాలు అన్ని స్థలానికి పనిచేయవు. అది అలా డిజైన్ చేయాలి, అలాగే ఏర్పాటు చేయాలి. దాని యొక్క డిజైన్ డిఫరెంట్. దాని యొక్క విధానమే తేడా. దాని యొక్క పర్పస్ తేడా, ఏర్పాటు తేడా. అది ఏం తెలియదు. భాష మాట్లాడారు. వెనకాల ఎన్ని ఆలోచనలు లేవు, దేవుని యొక్క ఎన్ని ఆలోచనలు లేవు మనుషులు ఎరగరు. దేవుని ఉద్దేశం ఎరగకపోతే, దేవుని ఫలం కాకపోతే, దేవుని యొక్క కార్యక్రమం కాకపోతే, దేవుని కొరకు దాన్ని ఏర్పాటు చేశాడు తెలుసుకోవాలి. దేవుని యొక్క కార్యక్రమంలో ప్రార్థన చేస్తున్నాం అనవసరం. అవసరమా? ఉపయోగపడి ఎక్కడ ఉపయోగపడలేదో అక్కడ మాత్రమే ఉపయోగపడాలి. నేడు స్వార్థ ఉపయోగపడుతుందా? స్వార్థ ప్రతి స్థలంలో ఉపయోగపడుతుంది. ప్రవచనాలు ఉపయోగపడుతుందా? ప్రవచనాలు ప్రతి స్థలంలో ఉపయోగపడవు. విశ్వాసులకే కానీ ప్రవచనాలు అన్ని జనులకు పనికిరావు. స్వార్థ పనికి వస్తుందా? స్వార్థ ఎక్కడికైనా పనికి వస్తుంది. అది విశ్వాసానికి పనికి వస్తుంది,
అది అన్ని జీవులు పనికొస్తుంది. ఆ విధానం వేరు, అది ఏర్పాటు. అసలు తేడా తెలిస్తేగా, దీనికి దానికి సంబంధం తేడా తెలిస్తేగా. ప్రవచనాలు దేవుని యొక్క మాటలే, నేను కాదంట్లా. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సంగతులు తెలియజేయడానికి ఉద్దేశించిన సంగతి నేను కాదంట్లా. దాని యొక్క ఉపయోగత ఏంటి, దాని అవసరం ఏంటి, ఎక్కడ వాడాల్సిన స్థలంలో వాడాలి. ఎప్పుడైనా ఒళ్ళు దోముకోవటానికి బాత్రూమ్కి వెళ్తాడా, ఆ బ్రష్ తెచ్చుకుంటాడా? ఎవడు తెచ్చుకోడు. కూర్చున్నవాడు ఎవడు తెచ్చుకోడు. బ్రష్ చేయడానికి నోటికి సరిపడాదే వాడతాడు. నీ నోటికి సరిపడే పెద్ద బ్రష్ కావాలి, చిన్నపిల్ల నోటికి సరిపడే చిన్న బ్రష్ కావాలి. అది ఎప్పుడు నేర్పించదా? మనకి బుద్ధి ఉంది, అది ఆలోచన చేస్తున్నాం. దేవుడి గ్రంథం అలాగే నేర్పిస్తుంటే కనీసం నేర్పించినా నేర్చుకోకపోతారు. ఏది ఎక్కడ వాడాలో తెలియాలి. వాడకం ఉంటే కాబట్టి గ్రంథం చదవాల్సిన అవసరం అయిపోదా. దాన్ని ఇంకా లోతుగా చాలా చదవాల్సి, గ్రంథం సింపుల్గా అయిపోయింది కాదు. దీని గురించి కొన్ని గంటలు చదవాలనుకున్నాను. నాకు టైం ఇచ్చింది అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు నేను ఏం చేయబోతున్నానంటే ముగించేద్దాం అనుకో. ముందు రాష్ట్రం 13వ అధ్యాయానికి రావాలి. ముందు రాష్ట్రం 13. నేడు మనకి క్రీస్తు సంఘాలకు తెలియాల్సిన కొన్ని సందర్భాలు. మనము పేతురు పెంతెకొస్తు దినము నాడు పలికిన లేకపోతే మాట్లాడినప్పుడు అన్య జనులందరూ వినపడిన, అంటే తమ తమ భాషలో దేశంలో నుంచి వచ్చిన వారి తమ భాషలో వినపడినట్టు నేడు కృపావరాలు పొందిన జనులు ఏదో చెప్పుకుంటున్నారే, అది జరగట్లేదు అంటున్నామే. అది కరెక్ట్ అయిన పోలిక. అది కరెక్ట్ అయిన పోలిక. క్రీస్తు వాళ్ళది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం. భాషలో మాట్లాడటం అంటే ఆనాడు మాట్లాడిన సందర్భం వేరు, కృపావరాల వల్ల భాషలు మాట్లాడే సందర్భం వేరు. మళ్ళీ తిరిగి పేతురు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట చేత మాట్లాడిన సందర్భం వేరు, కృపావరాల ద్వారా మొదటి శతాబ్దపు క్రైస్తవులు మాట్లాడిన సందర్భం వేరు. రెండింటిని మిక్స్ చేసుకోవద్దు. మొదటిసారి మాట్లాడిన ప్రసంగంలో పేతురు గలిలయ వాడైనా సరే ఆ ఒక యాక్సెంట్లో మాట్లాడిన, యాక్సెంట్ను ఆ భాష తీరులో మాట్లాడిన. మీకు బెస్ట్ చెప్పాలని మీకు అర్థం కావాలంటే శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడే యాస డిఫరెంట్ ఉంటుంది. యాస అంటారన్నమాట. గలిలయలో మాట్లాడే వాళ్ళ యాస అలా ఉంటుంది అన్నమాట. యూదులైనా వారు మాట్లాడే భాష ఉందే యాస ఉంటుంది. అలాగే గలిలయులు కాదా అని మాట్లాడేటప్పుడు వారి యాస వేరు. ఎక్కడున్న యాస వేరు, నెల్లూరులో ఉన్న యాస వేరు, హైదరాబాద్లో ఉన్న యాస వేరు, విజయవాడలో ఉన్న యాస వేరు, చిత్తూరులో ఉన్న యాస వేరు. ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క యాస ఉంటుంది. అలాగా గలిలయ ప్రాంతంలో వాళ్ళు నివసించి బ్రతికిన పేతురు, యోహాను తదితర అపోస్తలులు ఉన్నారే, వారు భాష మాట్లాడిన భాష గలిలయ ప్రాంతం యొక్క యాసెంట్ అన్నమాట. భాష కాదు, వారు ఒక యాసెంట్ అన్నమాట. వారు యొక్క ఏమంటారు, యాస. ఆ యాసతో మాట్లాడారు. రైట్. ఈ యాసతో మాట్లాడిన ప్రతి వారికి తమ తమ భాషలో, అనగా గ్రీక్లో, చైనా దేశము, జపాన్ దేశము నుంచి వచ్చిన చైనీస్కి, జపనీస్కి, నేపాలీస్కి, శ్రీలంక వారికి అనుకున్నామే. అలాగే ప్రతి వారికి అది అర్థమైంది. కృపావరాలు వచ్చిన భాషలు దానికి సంబంధించినవి కాదు. మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇది వేరు, అది వేరు. దీంతో దాన్ని పోల్చకూడదు. ఈ రోజు మనుషులు ఏం చేస్తారంటేనో పేతురు ఆ రోజు భాషతో మాట్లాడాడు కదండి, ఆ రోజు అలాగే ఈ రోజు మాట్లాడతలేదు కదండి అంటే తప్పు.
ఇది వేరే వేరు. కృపావరాలు పొందిన వారు భాషను మాట్లాడితే అర్థం కాదు. కృపావరాలు భాషను మాట్లాడారు. కృపావరాలు పొందిన వారు భాషను మాట్లాడేవారు పొందినవాడు భాష మాట్లాడితే ఎదుటోడికి అర్థం కాదు. చెప్పే మాట అర్థం అవుతుంది, ఎదుటోడికి అర్థం కాదు. అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. సరే, అది కూడా కొన్ని రాష్ట్రం మొదలుకొట్టిగా 14 అధ్యాయంలో ఉంది. 6వ వచనం నుంచి చదువు. సహోదరులారా ఆలోచించండి. భాషతో మాట్లాడుచు భాషలతో మాట్లాడు. నేను మీ యొద్దకు వచ్చి సత్యము బయలుపరచవలన నేను జ్ఞానోపదేశం చేయవలన నేను ప్రవచించవలన నేను బోధించవలన నేను మీతో మాట్లాడకపోయే ఎడలా నా వల్ల మీకు ప్రయోజనమేమి? పిల్లల గ్రోవి కానీ వీణి కానీ ఇతర వస్తువులు నాదమించినప్పుడు స్వరములలో భేదం కలుగుతేనే ఎడలా ఊదిన ఏదో మీటిన దగ్గర ఎలా తెలియదు? మరియు పూర్ణ స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధములకు ఎవరు సిద్ధపడగలడు? అలాగే మీరు స్పష్టమైన మాటలు పలికితేనే కానీ పలికిది ఎలా తెలియదు? కాబట్టి భాష మాట్లాడేవాడు స్పష్టమైన మాటలు పలకడు అని చెప్తాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మనుషులు అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు అనుకున్నాం, ఒక సెకండ్ ఇమిటేట్ చేస్తున్నామంటే వాస్తవమే. ఏది ఇమిటేట్ చేస్తున్నాడు? కృపావరాన్ని ఇమిటేట్ చేస్తున్నాడు. అంటే కృపావరాన్ని అనుసరించడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట వాస్తవమే. కానీ ఆ విధానంలో అప్పుడు కూడా అర్థం కాదు. ఈ రోజు ఎలాగ అర్థం కాకుండా మాట్లాడతారో ఆ రోజు కూడా అర్థం కాదు. అయితే పాయింట్ ఏంటంటే అర్థం కాకుండా భాషలో దేవుడు నిలిపివేయడానికి ఆలోచన చేస్తాడు. చెప్పే పాయింట్ అర్థం కాని భాషలో దేవుడు నిలిపివేయడానికి ఆలోచన చేస్తాడు. కొన్ని రాసిన మొదలుగా కొన్ని రోజులు చేస్తాడు. మొదట ప్రశ్న చదివేస్తే అక్కడితో ప్రారంభిస్తాడు. మనుషుల భాషతో దేవదూతల భాషతో ఆయన మాట్లాడాను. ప్రేమ లేని వాడనైతే రోగిడి గంజు గంగరలాంటి తాళమైంది. ప్రవచించు కృపావరం కలిగి మామూలు జ్ఞానవంతులు ఎరిగిన వాడినాను. కొండలను ప్రతినింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినాను. ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తాడు. కాబట్టి మనుషులతో మాట్లాడినా సరే, దేవదూతల భాష మాట్లాడినా, అర్థమైనా అర్థమైన భాష మాట్లాడినా సరే, లేకపోతే స్టార్ట్ చేసేసి ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ ఏది 31వ వచనంలో మనం చదివిన దానికి ఏది 12వ అధ్యాయం 31వ వచనంలో ఏం చెప్పాడు? ఉత్తమైన మార్గంలో నీకు తెలియజేస్తున్నానని ఆపేసాడే 12వ అధ్యాయం ఆఖరి వచనంలో. ఇప్పుడు దాని గురించి వచ్చేసాడు అనమాట. 13వ అధ్యాయంలో బాబు పైన ఉన్నవన్నీ వాటి ఉత్తమైనవి కావు, ఉత్తమైనది ఏదంటేనో ప్రేమ అని చెప్పుకుంటూ పైన ఉన్నవన్నీ ఉన్నాయి కదా, ఏమి అద్భుతాలు, భాషలు, కృపావరాలు పైన ఉన్నవి, ఉత్తమం కానివి ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటంటే అవన్నీ అయిపోతాయి. ప్రేమ శాశ్వత కాలంలో నిరర్థకమగు ఏమంటాడు? ప్రవచనంలో అర్థం లేకుండా ప్రవచనం అర్థంతో కూడినవి. ప్రవచనం అనే మాటకు అర్థమే దేవుని యొక్క సంగతిలో అర్థంతో కూడినవే జనులకు బోధించేవి. ప్రవచనంలో నిరర్థకమగును, భాషలను నిలిచిపోవును. ఏమన్నాడు? ఈ రోజుకి ఆ లేఖనం చదవట్లేదు అన్నాడు. భాష ఆగిపోతే అని నిలిచిపోవును. ఇంకా జ్ఞానమైన నిరర్థకము. మనం కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు. కాబట్టి ఈ ప్రవచనాలు దేని కొరకు అనమాట? కొంత మట్టుకు ఎదిగిన దాన్ని ప్రవచించేదాని కొరకు దేవుడు కృపావరాన్ని ఏర్పాటు చేశాడు. కొంతే కృపావరాలు కొంతమందే చెప్తాడు అనమాట. కొంత మట్టుకు తెచ్చిన దాన్ని ప్రవచించున్నాం కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు. కాబట్టి ఏం చెప్తున్నానంటే కృపావరాలు దేని కొరకు అంటే కొంత మట్టుకు మాత్రమే
అది కూడా ఎరిగిన కొంత మట్టికి మాత్రమే. ఎరగంది చాలా ఉంది. ఇంకా ఎరగాల్సింది చాలా ఉంది. ఈ ప్రభావాలు ఉపయోగము కొంత మట్టికి మాత్రమే. అది కూడా తెలిసినంత వరకు మాత్రమే. తెలియని ప్రభావాలకు సంబంధించి కూడా తెలియని చాలా సందర్భాలు. ప్రభావాలు ఆగిపోతాయి. దానికి ఉద్దేశం చెప్పేశారు. దేని కొరకంటేను ఒకటి దేని కొరకంటేను రెండు రాష్ట్ర మరొకటిగా పన్నెండు వచ్చే పదకొండు వచ్చినాయి కూడా ఆయన ఏం చెప్తున్నారు? ప్రభావాలు దేనికంటే నెంబర్ 1 RCC కల్పించారు. నెంబర్ 2 స్థిరపరుస్తాయి. ఏం స్థిరపరుస్తానికి? వారు చెప్పబడిన వాటిని, ఎవరు చెప్పబడిన వాటిను అపోస్తలును ప్రవక్తలు తదితర భక్తులు చెప్పబడిన వాటిను స్థిరపరచబడటానికి వాడాడు. నెంబర్ 3 కట్టబడటానికి వాడాడు. నెంబర్ 4 అది తాత్కాలికమైనదిగా వాడాడు. నెంబర్ 5 అది ఎరిగిన మట్టుకే ఉపయోగించడానికి వాడాడు. నెంబర్ 6 అది అన్ని స్థలాలు మాత్రమే పనిచేస్తుంది. అన్ని స్థలాలను పనిచేయవు. అన్ని స్థలాల్లో పనిచేసే స్వార్థ ఉంది. ఆ స్వార్థ వచ్చినప్పుడు, సంపూర్ణమైన స్వార్థ వచ్చినప్పుడు సంపూర్ణంగా నీ ప్రభావాలు తీసివేయబడతాయి. మీరు ప్రభావాలు లేవు, ఉండవు. కారణం ఏంటంటే అపోస్తులు లేరు, అనుగురించి అపోస్తులు లేరు. అపోస్తులున్నా మీరు అనుగురించడానికి కొంతమందికి అవకాశం లేదు. 2 స్థానికంగా కట్టబడటానికి దేవుడు అలాంటి ఒక ఈవులు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడు. నేడు ప్రభు యేసుక్రీస్తు ఈవులను అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇచ్చిన ఈవులోనే ఇప్పుడు ఏముందన్నమాట. నేడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈవులను అనుగ్రహిస్తున్నాడు. ఏ ఈవులను అనుగ్రహిస్తున్నాడు? అపోస్తులు ప్రవక్తలు మనకి గ్రంథ రూపంలో ఉండగా వాటి బోధకులు, కాపరు, ఉపదేశకులు నేడు వీలుగా మనకు అనుగ్రహించబడ్డాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందుతారు, వారు అనుగ్రహించబడ్డారు. అది ఎందుకు అనుగ్రహించబడ్డాడు? సంఘము కట్టుటకు అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, అద్భుతాలు చేయవారు, ప్రవచనం మాటలు, జ్ఞానం, భాషలు, పగల సంఘంతో సంఘం కట్టుటకు అనుగ్రహించాడు. నేడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈవులను అనుగ్రహించబడిన వారిలో అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు నేడు ఇలాగ సంఘం కట్టబడాల్సిన అవసరం. దేవుని యొక్క ఆలోచన ఇది. నేడు సంఘం కట్టబడాల్సిన తీరు. సంఘము క్షేమాభివృద్ధి పొందాల్సిన తీరు. ఒకనాడు సంఘం కట్టబడిన తీరది. అది పునరాత్మలో సంఘం కట్టబడిన తీరది. 4:7 సంఘం క్షేమాభివృద్ధి పొందాల్సిన తీరు. మార్గం లేదు. అది ఎత్తేసి ఇది అనుగ్రహిస్తానికి ఉద్దేశించాడు. నేను ఎవడనో అద్భుతాలు చేసేవాడినాడు, నేను ఎవడనో ప్రవచించేవాడు. నేను ఎవరైనా ఉన్నారంటే బోధకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, అపోస్తులు, ప్రవక్తలు, గ్రంథకులు ఉన్నారు. వారిని అనుసరిస్తుంది తప్ప మనుషుడు చేయగలిగింది. మనుషుడు దాన్నే పాటించాలి. దేవుని చిత్తం అది. మనుషుడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని ఉల్లంఘిస్తానికి ఏ నరుడు వల్ల సాధ్యమైనది కాదు. ఒకవేళ మోసకరమైన మాటలు చెప్పి శ్రీమన్నాగా ఎవరైనా మోసగిస్తానికి ఆలోచన చేస్తే వారు ఒక నాశనానికి పారపడతారు. దైవగారు స్పష్టంగా ఉన్నారు. నేడు సంఘ క్షేమాభివృద్ధి పొందడానికి ఏర్పాటు జరిగింది. కట్టడం అయిపోయింది. ఒక మాత్రంలో క్రిస్మస్ సంఘం ఉందా లేదా? ఉంది. మళ్ళీ తిరిగి కొత్త కట్టాల్సింది లేదు. వెళ్తే పునాది వేయబడింది. కట్టబడిన వాడు దాని మీద ఎలాగో కట్టుతున్నాడో జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కట్టడం కట్టుకుని జాగ్రత్త చూసుకునేవాడు నేడు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం కట్టుటకు వార్తికులు, బోధకులు, కాపలు ఉన్నారు. వారి యొక్క అడుగుజాడలో ఉండడానికి ప్రార్థన చేయవలసిన అవకాశం చేసిన ఈ యొక్క స్థానిక సంఘంలో అలాగనే ప్రభావాల గారికి అధ్యక్షులై ఉండి నడిపించిన తెలియజేస్తున్నాను.